changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో ఒక్కొక్క పుస్తకంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని, నిక్షిప్తతను తెలుసుకుంటున్నాం కదండీ! అదే క్రమంలో ఈ దినము నెహెమ్యా గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ నెహెమ్యా గ్రంథంలో ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో, ఆయన నెహెమ్యా గ్రంథంలో ఏ విధముగా ఆయన గురించిన విషయాలు సాదృశ్య రూపకంగా ఉన్నాయో గమనిద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటి అనంటే గాడ్ కంఫర్ట్స్, అనగా దేవుడు ఆదరించువాడు అనే అర్థాన్ని మనం గమనిస్తుంటున్నాం. నెహెమ్యా అనేది ఒక హీబ్రూ పదంగాను, ఆ పదానికి అర్థము దేవుడు ఆదరించువాడుగా ఉంటున్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. అయితే యూదులు బబులోను యొక్క బానిస నుంచి బయటకు వచ్చిన తర్వాత, అనగా క్రీస్తు పూర్వము 445వ సంవత్సరంలో యూదా ప్రజలు బబులోను చెరలో నుంచి బయటకు వచ్చిన సందర్భంలో నెహెమ్యా రాజుకు గిన్నెందించు పాత్రను యూదా ప్రజలకు లేదా ఒక గవర్నర్గా ఉండిన విషయాన్ని నెహెమ్యా యొక్క వృత్తిని బట్టి మనం తెలుసుకున్న బద్దులమై ఉంటున్నాం. అటువంటి నెహెమ్యా, ఆ యొక్క నెహెమ్యా గ్రంథములో దాదాపుగా దేవుని ప్రజలు మందిరాన్ని కట్టుకున్న సందర్భంలో దేవుని మందిర ప్రాకారాలను తిరిగి కట్టించడంలో ఎంతగానో విలక్షణమైన పాత్రను పోషించినట్లు గమనిస్తుంటున్నాం. సో మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి నిక్షిప్తత మొట్టమొదటిగా ఆయన మనలను ఆదరించువాడు అనే అంశాన్ని బట్టి మనం గమనించబద్దులమై ఉంటున్నాం. నెహెమ్యా ఇశ్రాయేలీయుల యొక్క, యూదుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడుగాను, యూదా ప్రజల యొక్క ఆదరణ కొరకు ప్రార్థించినట్లుగా, యూదా ప్రజల యొక్క ఆదరణ కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు, శాంతి కొరకు, యూదులు నెమ్మదితోనూ సంతోషంతోనూ ఉండాలని ప్రయత్నించిన వారిలో లేదా కోరుకున్న వారిలో నెహెమ్యా ప్రప్రథముడుగా గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా నెహెమ్యాను మనం లేదా నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యాను బట్టి ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆలోచన చేయొచ్చు అనంటే, నెహెమ్యా 52 దినాల్లో మందిర ప్రాకారాలను కట్టించే బాధ్యతను లేదా ఆ పనిని పూర్తి చేసినట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనము తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నాం. అయితే నెహెమ్యా యూదుల యొక్క మందిరం చుట్టూ 52 దినాల్లో ప్రాకారం కట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన సంరక్షకుడిగా, మనలను ప్రొటెక్షన్ చేసేవారుగా, మన చుట్టూ కూడా ఆయన దేవదూతలను కాపుదలుగా ఉంచే ఒక దేవునిగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. నెహెమ్యా కేవలము భౌతిక సంబంధమైన ప్రాకారాన్ని కట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యంగా ఆత్మ సంబంధమైన ప్రాకారాన్ని అందరి చుట్టూ ఉంచడంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్రను మనము గమనిస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, నెహెమ్యా యూదులందరి కొరకు ఎంతగానో కన్నీరు కార్చి దేవుని యొక్క మందిరంలో ప్రొటెక్షన్ లేని కారణాన్ని బట్టి ఎంతగానో విలపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నెహెమ్యా కన్నీరు విడిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులైన వారందరి కొరకు యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా ఎంతగానో కన్నీరు కార్చి వారి చుట్టూ కూడా వారు చెదిరిపోకుండా ఉండాలని దేవుడు ప్రార్థించినట్లుగా గమనిస్తుంటున్నాం. నాలుగవదిగా నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా బట్టి లేదా నెహెమ్యా శత్రువుల మీద జయాన్ని పొందుకున్నట్లుగా, యూదుల ప్రజలను బట్టి, ప్రాముఖ్యంగా యూదులను బట్టి శత్రువు మీద జయం పొందుకొనడానికి నెహెమ్యా ప్రముఖమైన పాత్ర వహించినట్లుగా గమనిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఆయన శత్రువైన సాతానును జయించే విషయంలో, తన బిడ్డలైన వారిని శత్రు సమూహము నుంచి, శత్రు పన్నాగాల నుంచి తప్పించడంలో, శత్రు పన్నాగాలతో పోరాడడంలో యేసుక్రీస్తు ప్రభువారు విలక్షణమైన పాత్రను వహించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో అనేక శత్రువులు ఉండొచ్చు, లేదా శత్రువు అనబడిన అపవాదిని, శత్రువు అనబడిన మరణాన్ని అనే విషయాన్ని మనం లేఖనాల్లో గమనిస్తుంటున్నాం. కడపట నశింపచేయు శత్రువు అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరణం అనేది మన జీవితంలో ఒక శత్రువుగా ఉంది. ఆ మరణాన్ని మృంగివేసింది యేసుక్రీస్తు ప్రభువారని, సిలువలో ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని
యేసుక్రీస్తు ప్రభువు అందరి మరణము, అందరి శత్రువైన మరణాన్ని ఆయన సిలువలో మేకులకు కొట్టినట్లుగాను, ఆయన సిలువలో జయించినట్లుగాను మనం గమనిస్తుంటున్నాం. సో, నెహెమ్యా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి ఆయన యూదుల ప్రజలను ఆదరించేవాడని, కేవలం యూదులనే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలను ఆయన ఆదరించేవాడుగాను. రెండవదిగా మనకు నెహెమ్యా 52 దినాల్లో మందిర ప్రొటెక్షన్ కొరకు ప్రహరీని కట్టిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన రిటర్నింగ్ వాల్‌ని మనందరి చుట్టూ ఉంచినట్లుగా గమనిస్తుంటున్నాం. మూడవదిగా నెహెమ్యా కన్నీళ్లు విడిచాడు యూదా ప్రజల కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతర మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని, ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో ప్రార్థన చేసేటివాడని గమనిస్తూ, నాలుగవదిగా శత్రువుల మీద జయం ఇచ్చేవారుగాను, శత్రువులను అణగదొక్కేవారుగాను నెహెమ్యా జీవితం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను ఈ 4 విధాలుగా మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుడి ఇట్టి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులందరూ నీ మాటలు వింటున్నారు. వారందరి జీవితాల్లో ఇట్టి సర్వసత్యాలను తెలుసుకోవడానికి మీరిచ్చిన ఈ కృప కొరకే వందనాలు. కేవలం తెలుసుకున్నవారు అలాగనే ఉండక ప్రభా, ఈ సర్వసత్యం అనేకులకు తెలియచేయగలిగిన సామర్థ్యాన్ని మనకు దయచేయమని అడుగుతున్నాను. అయా ప్రభా దేవునైనా, మీరు మా చుట్టూ ప్రభా దేవునైనా ప్రాకారమును ఉంచి ఉన్నారని, మా కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నారని, కన్నీరు విడుస్తూ ఉన్నారని, మమ్మలను ప్రభా దేవునైనా ఆదరించే దేవుడవని, శత్రువుల మీద జయమునిచ్చే దేవుడవని, ఇన్ని విషయాలు నెహెమ్యా గ్రంథంలో నుంచి నిక్షిప్తతను తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. అందరూ ఈ మాటలు వింటూ విశ్వాసం ఉంచుతున్నారు. వారందరి జీవితాల్లో ప్రభా ఆదరణ కలిగించండి. వారి చుట్టూ ప్రభా అగ్నిని ప్రాకారముగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వారి కొరకు మీరు విలపిస్తూ ఉన్నారని, జయమునిచ్చు దేవుడు అని తెలుసుకొని సంతోషించేలాగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.